హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైందండి వీడియో షూట్ చేసి. కొద్దిగా హెల్త్ బాగాలేదని వీడియో షూట్ చేయలేకపోయాను. చిన్న సర్జరీ అయింది కాల్కి, అందుకనే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడే కొంచెం కొంచెం తగ్గుతున్నది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. షార్ట్ వీడియోసే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు పెట్టాను కదా, ఇదిగో ఎండిపోయినాయి బాగానే. కాకపోతే కొంచెము పుల్లగా ఉందండి. వేయించుకున్నాం, బాగానే ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా వచ్చినాయి గుమ్మడికాయ వడియాలు. ఇదిగోండి వచ్చేసి మొక్కల్లో మందార పువ్వు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక మందార పువ్వు, మొగ్గలు వచ్చినాయి. కనిపించింది, చూస్తున్నారా? ఇదిగోండి మందార పువ్వు. రోజుకొకటి. ఇదిగోండి మందార పువ్వు వచ్చింది, ఒక మందార పువ్వు. గులాబీలు ఏం రాలేదండి, వచ్చేసి ఇదొక్కటే వచ్చింది. ఇదిగోండి మల్లె చెట్టుకి ఈ చిగుళ్ళు రావాలని అన్నీ తీసేసాం కదా, ఇదిగో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిగుళ్ళు. ఇదిగోండి చింత చిగురు కనిపించిందండి, తీసుకొచ్చాను. పప్పు చేద్దామని చెప్పి బయట తీసి పెట్టాను. ఒకసారి వాష్ చేసేసుకొని ఇవాళ చింత చిగురు పప్పు చేసేస్తాను. దీంతో పులిహోర కూడా చేస్తారండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసేసాను. వచ్చేసి అయిపోయింది ఇడ్లీ. ఇవేమో పాలు కాచు. ఇదిగోండి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ చింత చిగురు పచ్చిమిరపకాయలు అండి, శుభ్రంగా వాష్ చేసేసుకొని. నేను ఇది చపాతీలో కూడా ఉంటుంది, లేదు అంటే నైట్ మన అన్నంలో కూడా తినొచ్చు అని 2 చిప్పలు పప్పు పోసి పెట్టేస్తున్నాను. శుభ్రంగా కందిపప్పు వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురిని ఈ కప్పులో వేసేస్తున్నా. ఎందుకంటే నేను కప్పులో వేస్తున్నదండి, ఇది పప్పు మళ్ళీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి పప్పు ఉడకదు కదా అండి, అందుకని ఇట్లా కప్పులో వేసి విడిగా పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనం ఇంకో పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఎట్లాగో ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి సరిపోతుందని ఉత్త పప్పే చేస్తున్నాను. ఇవాళ మజ్జిగ పులుసు కూడా ఉందండి, అందుకని ఇంకేం చేయట్లేదు. ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు, ఇంగు పోపు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి చూసారా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. చూపిస్తున్నా చూడండి. ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు ధనానికి పప్పు ఉడకదు కదా. ఇదిగోండి ఇది ఇప్పుడు వేసేసి పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు పెట్టేసుకొని ఇందులోకి వడియాలు వేయించుకుంటే ఇవాళ లంచ్ రెడీ అయిపోతుందండి. వచ్చేసి ఇదిగోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇది పులుపు తక్కువ ఉంటే మాత్రం మీరు కొంచెము మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది పుల్లగా ఉంటుంది, ఇది కూడా పులుపే అని చెప్తున్నారేమో. నేను పులుపు తక్కువ ఉంటేనే కొంచెం ఆ ముక్కలు వేసుకుంటే పులుపు సమానంగా ఉంటుంది, మనకి చింత చిగురు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అన్న ఇదితో చెప్తున్నా అండి. ఇది మాత్రం పులుపు ఎక్కువ ఉంటే అవసరం లేదు. ఇదిగోండి కొంచెం పులుపు కూడా పసుపు వేసేస్తున్నాను పప్పులోకి. అట్లానే కారం కూడా అండి, అందులో 3 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెమే వేస్తున్నా అండి, మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసి నూనె పెట్టుకున్న పోపు వేసేసుకొని సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడికాయ వడియాలు వేయించేసి ఇంగు పోపు వేసేసుకుంటున్నాను. మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ ఉంటే ఎండుమిరపకాయ, ఇంగు వేసి పోపు వేసేసుకుంటున్నా. ఇదిగోండి పప్పు కదా చేసింది, ఇంకా ఏ ఒక వడియాలు ఉండాలి కాబట్టి సగ్గుబియ్యం వడియాలను, ఈ గుమ్మడికాయ వడియాలండి ఆల్రెడీ వేయించారట మా అత్తయ్య గారు, కొంచెం వేయిద్దాము అని చెప్పి చూపిస్తున్నా మీకు. వడియాల కోసం నూనె పెట్టుకున్నాను. ఇక అట్లానే నెమ్మదిగా స్టూల్ వేసి కూర్చొని వంట నెమ్మదిగా చేసుకుంటున్నా అండి. అటు ఇటు తిరగకుండా, బరువులు అయిపోకుండా నెమ్మదిగా పని చేసుకుంటున్నా. వడియాలు వేయించేసుకొని రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సగ్గుబియ్యం వడియాలు, గుమ్మడికాయ వడియాలు వేయించేసుకున్నాను. కొంచెం ఓపిక రాగానే ఇంకా బొంబాయి రవ్వ, బీపిండి వడియాలు పెట్టాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో సగ్గుబియ్యం వడియాలు. ఈసారి బాగా కుదిరినాయండి. పోయినసారి అంటే మనకు ఉప్పు ఎక్కువైపోయి దాని మళ్ళీ ఏదో రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది కదా, ఈసారి అలా లేదు. ఇదిగోండి ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను కుక్కర్లో. వచ్చేసి
అండి ఇక్కడ స్టవ్ ఖాళీ ఉందని చెప్పేసి పాలు కాచేసుకుంటున్నా. ఇక్కడేమో రైస్ పెట్టేసుకున్నాను కదా. ఇదిగోండి పాలు కూడా కాచేసుకున్నాను. ఇప్పుడైతే పెట్టుకుందామని ఇక్కడ పాలు పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ ఎందాక వచ్చిందో చూస్తున్నా. ఇదిగోండి ఇదిగోండి టీ పెట్టేసుకున్నాను వచ్చేసి. ఇదిగోండి అన్నము మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. చింత చిగురు పప్పు ఇంకేవో పచ్చళ్ళు ఉన్నాయి కానీ దాంతో ఇక వంటి లంచ్ అయితే అయిపోయింది. కొంతమంది ఇందులో బెండకాయ ముక్కలు, టొమాటోలు, పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారండి మజ్జిగ పులుసులో. మనకి మజ్జిగ పులుసు ఉంది కదా, మనకి కొంతమంది అయితే ఆనియన్ పకోడీ కూడా ఇందులో వేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి అని చెప్పేసి మసాలా గారె కానీ అవి కూడా చేసి వేసుకుంటూ ఉంటారు.